చూసుకోవాలేగా సార్, అయోధ్యల రామున్ ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. ఇప్పుడేమో ఎవరో ఒక ఆయన దాన్ని ఆపేయాలని కోర్టుకెక్కిండు. అంత పెద్ద కార్యం చేస్తున్నప్పుడు ఆ తిథులు నక్షత్రాలు మాసం సంగతేందో పక్కా చూసుకుంటే ఇంకొకరు ఏలువెట్టి చూపియరు కదా. అయోధ్య రామున్ గుళ్ళ ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్న ముచ్చట తెలిసిందే కదా. దాన్ని ఎంబటే ఆపేయాలని అలహాబాద్ కోర్టులో ఒక ఆయన పిటిషన్ వేసిండట. గజియాబాద్ లుండే బోలాదాస్ అనేటైన ఈ పిటిషన్ వేసిండు. ప్రాణ ప్రతిష్ఠతోటి ఆయనకొచ్చిన కష్టం ఏందంటే మంచి రోజులు లేకుండా గుడిని ఎట్లా ఓపెన్ చేస్తారంటుండు. ఇప్పుడు అన్ని మూడాలు కదా, ఈ మూడాలల్లా దేవుణ్ణి ఎట్లా పెడతారని లాజిక్ క్వశ్చన్లు వేస్తుండు. హిందూ క్యాలెండర్ లెక్కను బట్టి చూసుకుంటే ఇప్పుడు పుష్యమాసం నడుస్తుందట. ఈ మాసంలో ఇసొంటి గుళ్ళు గోపురాల పని పెట్టుకోవద్దట. సరే, పెట్టుకున్నోళ్ళు పెట్టుకుండ్రు, అయ్యిందేదో అయిపోయింది. కానీ ఓపెనింగ్ ఎట్లా చేస్తారని క్వశ్చన్ చేస్తుండు. ఇంకో దిక్కు గుడి మొత్తం కంప్లీట్ గానే కాలేదు, మీరేమో విగ్రహం పెడతా అంటుండ్రు. ఇట్లా గుడి కంప్లీట్ కాకముందు విగ్రహం పెట్టుడు అయితే పద్ధతి కాదు. అందుకే ప్రాణ ప్రతిష్ఠ కార్యాన్ని ఆపేయాలని బోలాదాస్ కోర్టుల పిటిషన్ వేసిండు.